ఐబ్రోస్ డన్. ఇంకోటి ఐబ్రోస్ చేసింది. అమ్మో ఒక్కొక్కటి గొంగల్ పురుగులాగా ఉంది కదా, బూచి బాబాలా కనిపిస్తున్నాను నేనైతేను. ఒక్కొక్కటి ఎలా దిద్దిందిరా బాబు. అరే హే రామ్, ఏ తూనే క్యా కియా రే, మెరకు జోకర్ బన్నాయా. చూడండి జోకర్ చేసింది నన్ను. నేను ఏదో మేకప్ చేస్తుందని నమ్మితే ఇలా చేసింది ఏంటి నన్ను. नहीं मुझे अच्छा नहीं लग रहा है, मुझे और भी खराब करना है इसका मेकअप. देखो तुम लिपस्टिक देखो करना है मुझे नहीं. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ నేమి పటాస్ పిల్ల. సో యా, మీలో చాలామంది తెలిసి ఉంటుంది, చాలామంది తెలియదేమో. నేను ఇండియా వచ్చానా కానీ వచ్చిన రోజు నుంచి కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాం ఏదో ఒక పని మీద. అలాగని చాలా టయర్డ్గా అనిపిస్తుంది. అసలు ఏమన్నా ఉన్నాయా ఇక్కడ? వెదర్ కానీ ఎండలు కానీ, నేను థాయిలాండ్లోనే అనుకున్నాను కానీ ఇక్కడైతే బాబోయ్ అసలు ఎంత దారుణం కంటే అంత దారుణంగా ఉన్నాయి. వామో చాలా హెక్టిక్గా కూడా అనిపిస్తుంది. తిరుగుతూనే ఉన్నాం అలాగని చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. ఎక్కడ అసలు గ్యాప్ లేదు, అలా తిరుగుతున్నాము. చాలా టైరింగ్గా కూడా అనిపిస్తుంది. సో ఐ థాట్ అట్లీస్ట్ ఒక్క రోజైనా బ్రేక్ తీసుకుందాము, కంటిన్యూస్గా 3 days నుంచి తిరుగుతున్నాం కదా అని చెప్పి రూమ్లో ఉండిపోయాను. సో నా ఫ్రెండ్ వస్తానంది రూమ్కి, తన ఊరికి అలాగ కలుస్తాను, చిల్ అవుదాను అనింది. అయితేను తనకి మేకప్ అంటే చాలా ఇష్టం అనమాట. మేకప్ పిచ్చిది అనుకోవచ్చు. సో తను వచ్చి ఎప్పటి నుంచో అంటుంది, లైక్ నేను వచ్చిన రోజు నుంచి నేను నీకు మేకప్ చేస్తాను, బాగా గ్రూమ్ చేస్తాను, ప్లీజ్ అనుకొని అంటుంది. నేనైతే అసలు మేకప్ ఎక్కువ ఏం వాడను. చాలా చాలా వెరీ రేర్ అసలు నేను మేకప్ వాడడం. నాకు మేకప్లో ఏబిసిడీలు కూడా తెలియదు అనమాట. అంటే వీడియోస్లో ఏదో జస్ట్ లైట్గానే టచ్ అప్ తప్ప నాకు అసలు మేకప్ గురించి ఏమీ తెలియదు. తను వచ్చి నేను నిన్ను రెడీ చేస్తాను, మేక్ ఓవర్ చేస్తాను అని అంటుంది. ఇంకొద్దిసేపట్లో తను వస్తుంది. అయితే ఫుల్ ఆకలేస్తుంది. సో అందుకే పిజ్జాస్ అయితే ఆర్డర్ పెట్టాము. అయితే నా ఫ్రెండ్ రావడానికి టైం పడుతుందంట, తనకి ఏదో వర్క్ ఉందని చెప్పి కొంచెం లేట్ వస్తానంది. మనకైతే ఇక్కడ వేడి పిజ్జాలు వచ్చేసాయి. ఇదిగోటి పిజ్జాలు అయితే ఆర్డర్ చేసాము. ఫుల్ ఆకలేస్తుంది. ఫస్ట్ అయితే పిజ్జా తినేద్దాము. ఇదిగోటి 2 types ఆఫ్ పిజ్జాస్ ఆర్డర్ చేశాను. ఇదేదో రీసెంట్గా వచ్చిందంట పిజ్జా పరాటా. ఏంటో చాలా వెరైటీగా ఉంది, టేస్ట్ చేస్తే కానీ తెలీదు. ఇది మాత్రం కలర్ఫుల్గా ఉంది. అయితే నాకు చిల్లీ ఫ్లేక్స్ కన్నా ఆరిగానోస్ అంటే చాలా ఇష్టం అనమాట. కొంచెం ఎక్కువ అడిగాను, నేను ఎక్కువ అడిగి తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ పిజ్జా తినేద్దాము. తను ఇటు రావడానికి లేట్ అవుతుంది కదా. అరైవ్డ్. హాయ్ రియా, హౌ ఆర్ యూ? I'm good. How are you? I'm good too. Please ignore the messy room. Okay. So are we ready? Yeah. पूरा थैली लेके आए. So guys, as you're seeing, I don't have any makeup or any product on my face. Let's see how she's gonna transform my face from this to how she's gonna transform. Okay. So guys, this video is gonna be a little Hindi and little English, but in between I'll just speak some Telugu words so that you understand. I can't make this whole video English or Telugu as I do only Telugu vlogs and I speak in Telugu. So please forgive me for that, and I'll try to explain in Telugu also. So guys, ఇప్పుడైతే తిను మేకప్ స్టార్ట్ చేస్తుంది. సో అయితే మేకప్కి ఏమేమి ప్రోడక్ట్స్ కావాలనేది తిను ఇప్పుడు బ్రీఫ్గా డిస్క్రిప్షన్ ఇస్తుంది. షో వాట్ ఆర్ యూ యూజింగ్ నౌ? मेरे बैग का हालत बहुत खराब है. I'm so sorry. ఇంత పెద్ద బ్యాగ్ తెచ్చింది చూసారా. షీ బాట్ సచ్ అ హ్యూజ్ బ్యాగ్ విత్ సో మెనీ కాస్మెటిక్స్ ఇన్ ఇట్. ఓ మై గాడ్, ఐ నెవర్ యూస్ సో మెనీ ప్రోడక్ట్స్ ఇన్ మై లైఫ్. ఐ డోంట్ ఈవెన్ నో సమ్ ఆఫ్ దోస్ నేమ్స్. అసలు ఇందులో కొన్ని పేర్లు కూడా నాకు తెలియదు, ఏ ప్రోడక్ట్స్ ఏముంటాయి కూడా నాకు తెలియదు. I don't know Telugu. I'm so sorry. తినికి తెలుగు రాదు, తిను బెంగాలీ అమ్మాయి అనమాట. సో తిని హిందీలో చెప్తాను, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. It's difficult to get it. First the moisturizer. ఫస్ట్ వీఆర్ యూజింగ్ మాయిశ్చరైజర్. ఫస్ట్ మొహానికి మాయిశ్చరైజర్ పెడతాము సో దట్ బేసిక్, इट्स बेसिक प्रेपिंग అనమాట. देखो मैं मॉइस्चराइजर यूज नहीं करती हूँ. जैसे कि अभी विंटर के टाइम पे आई यूज वेस्लिन, ठीक है. समर के टाइम पे भी आई यूज वेस्लिन, बट क्वांटिटी कम हो जाता है. तो मैं अभी भी आपको वेस्लिन ही लगा रही हूँ. तो ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ వాజిలిన్ రాస్తుంది, క్వాంటిటీ కొంచెం క్వాంటిటీ రాస్తుంది సో దట్ ఇట్ గెట్స్ హైడ్రేట్, స్కిన్ హైడ్రేటింగ్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. జుట్టు పడిపోతుందంట, మొహం మీద చాలా డిస్టర్బింగ్ గా ఉందంట. సో గట్టిగా కట్టేసుకోని అంటుంది. I don't know Telugu. It's difficult to get it what she's saying, but yeah, I think with the expression I can get it. Okay. I mean, she's not even habituate. Like उसको पसंद भी नहीं है और उसको नेचुरल ब्यूटी बहुत पसंद है. तो సో తిను ఏం చెప్తుందంటే బేసికలీ నేను మేకప్ అంతా వాడను కదా, సో మేకప్ ఎక్కువ వేసుకోను కదా, తిను మినిమల్ టు మినిమల్ మేకప్ నాకు ఇప్పుడు వేస్తానని చెప్తుంది. న్యాచురల్ మేకప్ స్టైల్ అనమాట.
సో నాకైతే అసలు మినిమం మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఏమీ తెలియదు. ఏవో చూస్తాను కొంటాను కానీ అసలు వాడడం కూడా నాకు ఎలాగో తెలియదు. ఏవో కొన్నేసార్లు ఉంచుతాను అంతే, ఎప్పటికైనా యూజ్ అవుతాయి కదా వాడతానేమోనని చెప్పి. బట్ నాకు జీరో నాలెడ్జ్. సో ద థింగ్ ఇస్ నెక్స్ట్ ఫౌండేషన్ తీసింది. yes let me show. no not foundation अभी Okay. primer बाकी है. ప్రైమర్ అంట, నెక్స్ట్ ఫేస్ కి ప్రైమర్ రాసా. అసలు నేను ఆ ప్రైమర్ ఎలాగుంటది ఎప్పుడు చూడలేదు, వాడలేదు. हाँ तो लाइक Sure, मुझे sure. पर्सनली यस, मुझे पर्सनली शुगर का ही फाउंडेशन पसंद है क्योंकि Primer. हाँ यस, क्योंकि प्राइमर पसंद है सॉरी ఇలా ఉంటుంది. क्योंकि ये ना बहुत लॉन्ग टाइम के लिए होल्ड करता है मेकअप को. और मुझे ऐसा लगता है कि जब इंसान को बहुत ज़्यादा स्वेट होता है, जैसे कि मैं बहुत स्वेट करती हूँ, तो मेरे लिए तो इट्स अ बेस्ट बेस्ट बेस्ट. సో మేకప్ కూడాని ఎక్కువసేపు ఇంటాక్ట్ ఉంచుతుందంట ఈ ప్రైమర్ రాసేను. ఎవరికైనా ఎక్కువ చెమట పట్టినా కానీ మేకప్ అంత తొందరగా చెదిరిపోదంట. తిను ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తుందంట. సో నా మీద కూడా అదే యూజ్ చేస్తుంది ప్రైమర్. సో इसमें हम बहुत చూడండి కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉంటుంది లిక్విడ్ జెల్ లాగా. ఇదిగో స్టిక్కీగా కూడా ఏం లేదు, ఇట్స్ నాట్ స్టిక్కీ. yes సో मैं इतना చాలా लिया. కొంచెం క్వాంటిటీయే యూజ్ చేస్తుంది. అసలు చాలా లైట్ ఫీల్ గా అనిపిస్తుంది, వెరీ లైట్ వెయిట్. yeah भी ब्यूटीफुल दिखना चाहिए उसके साथ. మంచి నిద్ర వస్తుంది, ఏమన్నా మసాజ్ చేస్తుంది. యూర్ డూయింగ్ వెరీ గుడ్ మసాజ్, ఐమ్ గెట్టింగ్ స్లీప్. okay so I'm using the బ్యూటీ బ్లెండర్. ब्यूटी ब्लेंडर. इसमें दो है, जो कि एक छोटा सा है, एक बड़ा सा है. क्योंकि आइज के लिए मैं यूज़ करती हूँ, तो आई यूज़ बेसिकली माई पर्सनल चॉइस इज़ फॉर 2. आप एक भी यूज़ कर सकते हो. ఇదిగో ఈ గుడ్డి షేప్ లాగా ఉన్నాయి కనిపిస్తున్నాయి. ఇవి బ్యూటీ బ్లెండర్స్ అని అంటారనమాట. ఈ పెద్దదేమో మొహం అంతటికి వాడతారంట, అంటే ఫౌండేషన్ అవిని. ఇదేమో కళ్ళకు వాడుతుందంట. Yes, she is having a combination skin, okay, like me. तो उनके स्किन के जो टोन है उसके लिए हमको दो टोन के, दो टाइप के फाउंडेशन के कलर यूज़ करना है. సో తిని ఏమంటుందంటే నాకు కొంచెం కాంబినేషన్ స్కిన్ ఉంది, సో 2 టైప్స్ ఆఫ్ ఫౌండేషన్ యూజ్ చేస్తాను నీ ఫేస్ మీద అని చెప్తుంది. yes करेक्ट. तो फर्स्ट जो मैं यूज़ करती हूँ वो है 330 Maybelline. यस मेबलिन का 330 शेड नंबर मैं यूज़ करती हूँ. तो फर्स्ट ये यूज़ करती हूँ क्योंकि ये बहुत ज़्यादा डार्क है. उसके साथ जो मैं मिक्स करती हूँ वो है 310. ठीक है, मेबलिन का 310. आई डोंट नो ये दिख रहा है कि नहीं. तो मैं ये यूज़ कर रही हूँ, सुपर स्टे है. तो ये ना जस्ट अभी अभी लॉन्च किया इस ये. तो आई थिंक पीपल विल गेट टू नो वेरी सून. ये अभी आने वाला है, मतलब आ गया ऑलरेडी नायका में. तो आई परचेज फ्रॉम नायका ओनली. तो ये बहुत अच्छा है, इसमें बहुत कुछ मिक्स है. सो मैं ये पहली बार उसके ऊपर अप्लाई करने वाली हूँ. मुझे भी देखना है कि ये कैसा ग्लो आता है. ఇది కొట్టి ఫుల్ ఫేస్ ఫౌండేషన్ రాసింది, చాలా మంచిగా బ్లెండ్ చేసింది ఫేస్ అంతాని. చాలా బాగుంది ఇదంతాని. ఐ వాజ్ జస్ట్ టెలింగ్ దట్ యూ పుట్ ద హోల్ ఫేస్ ఫౌండేషన్ అండ్ యూ బ్లెండెడ్ వెరీ వెల్. ఇట్స్ లుకింగ్ వెరీ ఈవెన్ ఆన్ మై ఫేస్. సో వాట్ ఆర్ వీ యూజింగ్ నెక్స్ట్? Okay, so now we are using the compact powder. సో దీని తర్వాత కాంపాక్ట్ పౌడర్ యూస్ చేస్తుంది తను. మేబ్లిన్ కాంపాక్ట్ యూస్ చేస్తుంది షేడ్ 235. నేను కూడా ఇదే సేమ్ కాంపాక్ట్ యూస్ చేస్తాను ఆన్ రెగ్యులర్ బేసిస్. సో షీ కవర్డ్ మై ఫేస్, మొత్తం ఫేస్ అంతా కాంపాక్ట్తో కవర్ చేసింది. సో ఇట్ లుక్స్ లైక్ దిస్ నౌ. నెక్స్ట్ వాట్ ఆర్ వి యూజింగ్? We will make your eyebrows. So Eyebrows. he never did. నేను ఎప్పుడు లైఫ్లో ఐబ్రోసే చేయించుకోలేదు అసలు, ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా. సో నా ఐబ్రోస్ దిద్దుతుందంట. So it's I'm very difficult much to make. skeptical now. It's difficult to make her eyebrows now. This is my eyebrow pencil. Sorry. This is my eyebrow pencil. It's wild and wet and wild का है जो कि I use. So मैं eyebrows को just थोड़ा शेप देने के लिए इसको कर रही हूँ. She is actually having a very nice eyebrows, by the way. జస్ట్ షేప్ చేసిందంతే.
చూస్తున్నారా, నాకు న్యాచురల్ ఐబ్రోసే ఉన్నాయి, నేను ఎప్పుడు చేయించుకోలేదు. సో జస్ట్ నార్మల్గా ఇలా షేప్ చేసి. సో आईब्रोज अभी तक कंप्लीट नहीं हुआ, अभी मैं आईब्रो का पेंट करूंगी. పెయింటింగ్ వేస్తుందంట నా ఐబ్రోలకి. So this is eyebrow cake. What is it's come with the 4 shades. So I will use black shade. అవన్నీ ఐబ్రోలకు వాడతారు చెప్పండి, అన్ని రంగులు నాకు తెలియదు. కానీ అసలు ఐబ్రో అంటే నాకు తెలిసి ఒక పెన్సిల్ ఉంటుంది, ఇన్ని షేడ్లు ఉంటాయని నాకు తెలియని కూడా తెలియదు. Okay, all right. So నెక్స్ట్ ఐ మేకప్. yes, సో నెక్స్ట్ ఐ మేకప్ చేయబోతుంది. షో ద ఐ షాడో ప్యాలెట్. this is my eyeshadow palette. కలర్స్ ఆర్ వెరీ ప్రిటీ. సో గైస్, మీకు కనిపిస్తుంది ఐ మేకప్ చాలా మినిమల్ చేసింది, చాలా సింపుల్గా కూడా ఈజీగా బ్లెండ్ అయిపోయేలా చేసింది ఐ షాడో. ఐమ్ జస్ట్ కమింగ్ క్లోజర్. కనిపిస్తుందా? ఓకే, గుడ్. సో నెక్స్ట్ వాట్ ఆర్ వి డూయింగ్? So we'll do your liner. ఇది లైనర్ అంటే ఇంత ఉన్నది, స్కెచ్ పెన్ అంత ఉంది, వెరైటీగా ఉంది. ఇటు సైడ్ ఇలా స్కెచ్ లాగా ఉంది, హైలైట్ చూపిస్తాను మీకు. ఇదేంటిది, నేను ఎప్పుడు చూడలేదు, వెరైటీగా ఉంది అసలు. इसमें विंग लाने के लिए. వింగ్ ఐలైనర్ కోసం ఇది వాడతారంట, ఏంటో వెరైటీగా ఉంది చూడండి. ఓకే, లైన్ టాటూ లైన్ అంటే ఇదేంటో స్కెచ్ పెన్ లాగే ఉంది. ఇది కూడా మేబిలిందే. అమ్మో, ఎంత పొడవు ఉందో దీని లైనర్ టిప్. ఫస్ట్ ఏదో సన్నం టిప్ యూజ్ చేసింది, ఇప్పుడు లావుది యూజ్ చేస్తుంది. క్లియర్గా చూడండి ఐలైనర్. యూ డిడ్ అ గుడ్ జాబ్. నెక్స్ట్ వాట్ ఆర్ యు డూయింగ్? Giving a definite shape to the eye. See, you can see the difference between these two. So kajal is also done. See how my eyes look so big. ఇంత పెద్దగా కళ్ళు కనిపిస్తున్నా. బేసికలీ నాకు చాలా పెద్ద కళ్ళు, ఇంకా పెద్దగా కనిపిస్తున్నాయి ఇలాగా ఐ లైనర్ అండ్ కాజల్ పెట్టగానే. और क्या बाकी है? रेवोल्यूशन का स्मजर है मेरे पास, तो उससे क्या करते? स्मज द काजल. ఓకే, స్మోకీ ఐ ఎఫెక్ట్ ఇస్తుందంట. నాకు ఒక విషయం ఏంటి అర్థమైందంటే, మేకప్ చేసిన వాళ్ళకన్నా చేయించుకున్న వాళ్ళకి ఎక్కువ ఓపిక ఉండాలన్నమాట. అది నాలో లేదు. చాలా నాకు ఏంటో కాలు చేతులు కట్టేసి ఒక దగ్గర కూర్చోపెట్టి హింసిస్తున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ మస్కారా. నవి చాలా చిన్న ల్యాషెస్ ఉంటాయి అన్నమాట, ఎక్కువ కనిపించవు. సో మస్కారా రాసి దాన్ని కాస్త కనిపించేలా చేద్దాం.
నీకు ఏమైనా కనిపిస్తుందా అసలు డిఫరెన్స్? సి Now you can get to see your mascara, right? ఎస్. నెక్స్ట్ Blusher. బ్లష్. చూడండి, బ్లష్కి ఇంత పెద్ద ప్యాలెట్ ఉంటుందని నేను లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు, అసలు ఎప్పుడు చూడలేదు కూడా. ఇన్ని రంగులు ఉన్నాయి. ఓకే, సి బ్లష్ కూడా చాలా లైట్గాని ఎక్కువ కనిపించట్లేదు. బ్లష్ ఎఫెక్ట్ కూడా ఫేస్లోని చాలా బాగా బ్లెండ్ చేసింది. నెక్స్ట్ హైలైటర్. నాకు ఇది చాలా ఇష్టం హైలైటర్, ఎందుకు షైనింగ్ అనిపిస్తుంది ఫేస్ అంతా. ఐ లైక్ దిస్. So मेरा हाइलाइटर टूट गया है एंड टूट के गिर भी गया है. ये बहुत ख़राब हाल है. ये वेट एंड वाइल्ड का है, ब्लॉसम ग्लो. సో తను హైలైటర్ కొంచెం ఇరిగిపోయిందంట, కొంచెం అన్నది అయినా కూడా ట్రై చేస్తానని అని అంటుంది. హైలైటర్ రాసింది, నాకైతే కనిపిస్తుంది. ఆ షైన్ మీకు కనిపిస్తుందో లేదో మరి, నేను లాస్ట్లో చూపిస్తే ఆ షైన్. నెక్స్ట్ లిప్స్టిక్ పెడుతుందంట. సో are you gonna put only one shade or different shades? क्या? Lipstick. You tell me. No, you have to go according to my makeup. No, you have to put No, I mean, you want red lipstick or nude lipstick? nude. Proper skin color kind of. Okay, so I am using Smashbox के गुलाबी. Sorry, Nude gulabi. లిప్స్టిక్ రాస్తుంది ఇప్పుడు. అసలు నా లిప్స్కి సెట్ అవుతలేదు, చూద్దాం. Yeah, it's my favorite nude shade. It's Smashbox gulabi shades. So let's try on her. I don't know how she looks because it's completely nude shade. Like it's kind of mauve color. You can see that. So Yes. मुझे नहीं पता कि उसके कलर के साथ कैसा आएगा. I just try. अगर नहीं आया तो I will change the lipstick shade. Okay. I think ये थोड़ा डार्क लिपस्टिक होना चाहिए. ये थोड़ा ज़्यादा स्किनी हो गया. ఎలా ఉంది మరి, నా లిప్స్ పొంగిపోయినట్టు ఏదో వెలిసిపోయినట్టు అనిపిస్తుంది. సో లిప్స్టిక్ మారుస్తాను అని అంది. ఐ డోంట్ ఫీల్ గుడ్ అబౌట్ దిస్ షేడ్. ఎనీవేస్ ఇట్ డజంట్ సూట్ మీ ఆల్సో. లెట్స్ చేంజ్ ది కలర్. So, like I don't know. I actually have lots of lipsticks, but the only problem is I all have like my every lip shade is kind of nude or mauve kind of colors. Like all are similar. తిని ఎక్కువ న్యూడ్ షేడ్స్, మావ్ షేడ్స్ లిప్స్టిక్స్ వాడతారంట. సో ఆ లిప్ షేడ్స్ నాకు సెట్ కావట్లేదు. సో ఏమైనా డార్క్ కలర్ ఉంటే అప్లై చేస్తానండి. All are same. Yeah, all are same. Even I have MAC का nude shade only, but मैं nude shade के जगह I am using this shade. ये gloss है. हाँ, so I am using ये color. It's a red color. It's a cherry red color. I will show. It's a cherry red color. It's called it's called Ruby Wo. So I know. I mean, it's a very famous and one of my favorite shades.
सो या मैं मेरे पास आई हैव नो ऑप्शन एक्चुअली. सो मैं ज़्यादा न्यूड लगाती हूँ तो अभी मैं उसके ऊपर ये अप्लाई करने वाली हूँ. आई हैव नो आइडिया कि कैसे आने वाला है, बट आई विल ट्राई. तो ट्राई कर रही हूँ. Better? Better. Yes. Better. Next. So next, so I have done all my makeup. So you just get ready. ఓకే, సో మేకప్ అయితే చేసింది. ఐ షో యూ ద ఫుల్ లుక్. You can see the eyes, you can see my lips, you can see my face. You've done a pretty good job. I like the makeup. Thank you so much. So guys, how do you like this makeup? Please rate it out of 10. I hope you guys like this makeup. Also do let me know if I should do more of these videos. మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.